హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. ఏంటి ఉత్తిగిన చూపిస్తాను అనుకుంటున్నారా? ఏం లేదండి, మీకు ఒకటి చూపిస్తాను. ఇదిగోండి, ఇదేంటి అనుకుంటున్నారు? గోంగూర పచ్చడి అండి. ఈ గోంగూర పచ్చడి చూసారా, ఇలాగ డ్రై అయిపోయింది, మొత్తానికి పొడి పొడిగా అయిపోయింది. గోంగూర నేను పచ్చడి చేస్తే పొడి అయింది, ఎందుకంటే మన ఇంట్లో ఆయిల్ తక్కువ వేస్తాము. సో ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదండి, అందుకని ఇది ఎండకి ఇలాగ డ్రై అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, ఈ డ్రై అయిపోయింది. మీరేం చేస్తారో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు నేనేం చేస్తానో మీకు చూపిస్తాను. నచ్చినట్లయితే మీరు కూడా చేసేసుకోండి. అద్దరిపోయింది అంటారు. మరి ఇట్లా ఉన్నది అన్నంలో కలుపుకొని తినరు సామాన్యంగా ఎవరును. ఇది కొంచెమే ఉంది కదా, ఇలా అయిపోయింది, పడేద్దాం అనుకుంటారు. నేనైతే పడేయకుండా ఏం చేస్తాను ఏంటనేది చూపిస్తాను. రండి, దీన్ని పక్కన పెట్టుకోండి. ఇలాగ డ్రై అయిపోయినవన్నీ కూడా మనం మంచిగా సూపర్ టేస్టీగా ఉండే ఒక మంచి ఐటెం చేసేసుకోవచ్చు. దీన్ని ఇలా పక్కన పెడదాము. చూసారా ఎంత పొడి పొడిగా అయిపోయిందను. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇదిగోండి, మూకుడు పెట్టుకున్నా, స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టేసుకుందాం. మూకుడు పెట్టుకుని ఆయిల్ అయితే వేద్దాం. కొంచెం ఆయిల్ వేద్దాం, మరీ డ్రై అయిపోయింది కదండి, అందుకని కాస్త ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడవుతూ ఉంటుంది. ఇప్పుడు దీనికోసం ఇది ఇలా పక్కన పెట్టుకుందాం. దీనికోసం చూసారా, ఉల్లిపాయలు ఇలాగా సన్నగా పొడుగ్గా ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకోండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం మీ దగ్గర పొద్దున అన్నం వండుకున్నప్పుడు మిగిలిపోయిన అన్నమైనా అదే అప్పటికప్పుడు వండుకోవాలనుకున్నా సరే, రైసు అయితే కావాలి. ఫ్రెష్గానైనా వండుకోండి, లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా పర్లేదమ్మా. వేడిగా ఉంది, కాలింది, నేను వండాను. దీన్ని కాస్త పొడి పొడిగా చేసుకుందాము. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కనుక, దీంట్లో ఇంకా పోపు అది ఏం అవసరం లేదండి. మనం ఈ పచ్చడిలోనే ఆల్రెడీ పోపు అన్ని ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ అన్నీ వేసుకున్నాం. అన్నీ కారం కూడా ఉంటుంది, ఉప్పు, పులుపు, కారం అన్నీ ఉంటాయి దీంట్లో. మనం ఇది అన్నంకలా కలుపు తింటాం కదా, అలా కాకుండా మనం కొంచెం ఇలా చేసామనుకోండి, పిల్లలు చక్కగా టేస్టీగా ఉందని సూపర్గా లాగించేస్తారనమాట. గోంగూర రైస్ అండి. ఇది ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం వేడైన ఆయిల్లో వేసేద్దాం. కొంచెం ఇట్లాగా వేపుకుందాం. కాస్త కొద్దిగా వేగనిద్దాము. ఇది ఒకసారి మళ్ళీ కలుపుకుందాము కొంచెం. అయితే ఇప్పుడు మనం కొద్దిగా ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేద్దాం. ఈ ఆయిల్లో పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలకి సరిపడా, రైస్కి సరిపడా కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెమే, ఎక్కువ వేసుకోకండి. టేస్ట్ చేశాక మళ్ళీ వేసుకోవచ్చు కావాలంటే. ఇట్లా కలిపేసుకోండి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలని ఏం లేదు, ఎక్కువగా కుక్ అయిపోవక్కర్లేదు. ఇట్లా వేసుకోవాలి అనుకుంటే కనుక మీరు మసాలాలు దినుసులు కూడా వేసుకోవచ్చు. మసాలా దినుసులు, లవంగాలు, ఇలాచి, తర్వాత దాల్చిన చెక్క ఉంటుంది కదా, ఆ దాల్చిన చెక్క, షాజీరా కూడా కొద్దిగా వేసేసుకుని మీరు చేసుకుంటే కనుక గోంగూర మసాలా రైస్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి, ఇప్పుడు మనం ఈ గోంగూర పొడి ఉంది కదా, పొడిలాడిపోయిన గోంగూర పచ్చడి దీన్ని వేసేద్దాం. వేసేద్దాం మరి చక్కగా. పడేయకుండా ఇలా చేసేసుకోండి, చక్కగా రుచిగా ఉంటుంది. పచ్చడి కూడా చెల్లిపోతుంది. మనం ఎక్కువ మంచి నూనె కూడా, మంచి ఆయిల్ కూడా వేస్తాం కదండి. ఆయిల్ ఎక్కువ ఖరీదు పెట్టుకుని తెచ్చుకుంటాం కదా, అలాంటప్పుడు వేస్ట్ చేసుకుంటే ఏమొస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఏదో ఒకటి ఉపాయం ఆలోచించి చేసేసుకోవడమే. ఒక కొత్త రకం వంటగా ఉంటుంది, పిల్లలు ఇష్టపడి కూడా తింటారు. ఇదిగోండి, ఈ రైస్ ఉంది కదా, మీకు సరిపడా రైస్ ఇందులో వేసేసుకోండి. నేను వండుకున్నాను, ఇప్పుడే ఫ్రెష్గా వండాను, దీనికోసమే వండిన రైస్ ఇందులో వేసేసుకోండి. చక్కగా మొత్తం రైస్ అంతటికి ఇది పట్టుకునేటట్లుగా ఇలా కలిపేసుకోండి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాగే ఆవకాయ కూడా పొడి పొడిగా అయిపోతుంది చూసారా, ఆ ఆవకాయతో కూడా ఇలాగే చేసేసుకోవచ్చు.
చూడండి, మన వారణాసి వంటిల్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ ఉంటాయి. మనం ఏది వేస్ట్ చేయకుండా అంతా చాలా చక్కగా మనం ఉపయోగించుకునే విధంగా ఎలా చేసుకోవాలి అనే వీడియోలు అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోలు రావాలి అంటే కనుక నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చూడండి, మన రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, గోంగూర రైస్. ఇదే కనుక మీరు బయట ఎక్కడైనా ఆర్డర్ పెట్టుకున్నారే అనుకోండి, ఈ రైస్కి ఎంత తీసుకుంటారు ఫ్రెండ్స్? ఎంత లేదన్నా ఒక 200 ఛార్జ్ చేస్తారు. చూసారా, మన గోంగూరని వేస్ట్ చేయకుండా, ఆ పొడిగా అయిపోయిన గోంగూరని వేస్ట్ చేయకుండా ఇలాగ రైస్ తోటి మనం ఇలా చేసేసుకున్నామే అనుకోండి, అద్దరిపోతుంది. దీంట్లో మీరు పోపు పెట్టుకోవాలనుకుంటే కూడా పోపు పెట్టుకోండి. నాకు పన్ను పోటు ఉంది కాబట్టి పోపు నమిలితే పంటలో పడుతుంది అని చెప్పి నేను ఇంకా పోపు ఏమీ పెట్టలేదు. సో మీకు కావాలంటే మినపప్పు, శనగపప్పు పోపు కూడా వేసేసుకోవచ్చు అనమాట. గుమాయించేస్తుంది, ఇంకా ఆగే సమస్య లేదు. ఇక తొందరగా వడ్డించుకుని తినేసేయాలి. నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగే చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఉంటాను మరి. సర్వేదన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.